నమస్కారం. ఈరోజు ద్వారపూడిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ ఒక శిలాఫలకం ఓపెన్ చేశాం. అయితే ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ ఒకటి అవసరమని వాళ్ళు కమ్యూనిటీ హాల్ కట్టారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో హారెస్మెంట్ చేశారు. సర్పంచ్ అన్ని మెంబర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పని చేయనివ్వలేదు. కోర్టుకు వెళ్లే వరకు వారు పని చేయనివ్వలేదు. అలాగే అయినా కానీ వాళ్ళందరూ ఎంతో పోట్లాడి వాళ్ళ హక్కులు వాళ్ళు స్వయంగా తెచ్చుకున్నారు, కోర్టు ద్వారా తెచ్చుకున్నారు. మీరందరూ ఎంతో ధైర్యం చేశారని మేమందరం ఎంతో సంతోషపడుతున్నాం. అయితే ఇవన్నీ చేస్తూ ద్వారపూడి గ్రామం ఆదర్శ గ్రామంగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ 7 times ఎమ్మెల్యే చేసి, ఒకసారి ఎంపీగా చేసి, యూనియన్ మినిస్టర్ గా కూడా చేసి ఈ ద్వారపూడిని ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ గ్రామంని పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో చిట్టి గురువులు అనే ప్రోగ్రాం పెట్టారు. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు పెద్దలకి నేర్పించటం, అంటే అక్షరాలు నేర్పించటం, రాయటం నేర్పించటం అనేది స్కూల్ తర్వాత జరిగేది. అయితే ఈ ప్రోగ్రామ్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పి, అలాగే మొత్తం భారతదేశంలోనే ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇది కూడా ఈ గ్రామానికి అది ఒక ఆదర్శం అనేది మనం గర్వపడే విషయం. అలాగే నాన్నగారు ఈ గ్రామంకి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకువెళ్లారు. అదే విధంగా నేను కూడా ఈ కృషి చేసి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్తానని కోరుకుంటూ సెలవు.